హాయ్ హలో నమస్తే, నేను మీ కౌశిక్ ఫిట్ కోచ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ షేక్ గురించి క్లారిటీ తెలుసుకుందాం. షేక్ మనకి ఎలా యూజ్ అవుతుంది, షేక్ వల్ల మనం ఎలా వెయిట్ లాస్ అవుతాం ఆర్ ఎలా వెయిట్ గెయిన్ అవుతాం తెలుసుకుందాము. అండ్ నేను 90 డేస్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, మీ అందరికి తెలుసు. సో 90 డేస్ ఛాలెంజ్ లో 30 డేస్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, 30 డేస్ లో మనం ఎంత వెయిట్ లాస్ అయ్యాము, సో మనకు వచ్చిన రిజల్ట్స్ ఏంది, 30 డేస్ లో మనం ఎలా సాధించాము రిజల్ట్స్ ని అనేది ఈ వీడియో క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ మనం షేక్ గురించి తెలుసుకుందాము. షేక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది ఫర్ వెయిట్ లాస్. ఓకే, ఫస్ట్ షేక్ లో వచ్చేసి మనం 3 ఐటమ్స్ కలుపుతాము. ఇది అందరికి కామన్ తెలిసిందే. ఒకటి ఫార్ములా 1 ప్రోటీన్ షేక్ మెంట్ అనమాట. సో ఈ 3 ఐటమ్స్ మిక్స్ చేస్తే మనకి షేక్ అనేది రెడీ అవుతుంది. మనకి అందులో ప్రోటీన్ వచ్చేసి 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. అండ్ మనకి ఫైబర్ కూడా వస్తుంది, ప్లస్ లో క్యాలరీ, జస్ట్ 220 క్యాలరీస్ అని మన బ్రేక్ఫాస్ట్ అని కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ లో షేక్ అని తీసుకోవాలంటే మీల్ రీప్లేస్మెంట్ అని ఈజీగా చెప్పొచ్చు. లైక్ మన ఎర్లీ మార్నింగ్ లేవగానే మన బాడీలో కొన్ని కోట్ల సెల్స్ అని మళ్ళా పుడతాయి. నైట్ పడుకున్నప్పుడు చనిపోయి ఎర్లీ మార్నింగ్ లేవని పుడతాయి అన్నమాట. సో ఆ బాడీకి మనం హెల్దీ న్యూట్రిషన్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టయితే ఆ సెల్స్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఓకే, సో యాక్టివ్నెస్ కోసం మనం షేక్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ గా ఇడ్లీ, పూరి, దోశ మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే కొంచెం డ్రౌజీగాను, బద్ధకంగాను, కొంచెం బాడీ ఇన్యాక్టివ్ గా అనిపిస్తుంది. అదే మన షేక్ తీసుకున్నట్టయితే డ్రౌజీ ఉండదు, యాక్టివ్ ఉంటుంది. సో చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాడీ, చాలా బాగుంటుంది అన్నమాట బాడీ. సో డే మొత్తం చాలా ఎనర్జీగా ఫామ్ అవుతుంది అన్నమాట బాడీ వచ్చేసి. ఎందుకు, మనం మన పుట్టిన సెల్స్ కి మనం మంచి న్యూట్రిషన్ ఇచ్చాము. ఓకే, అది మన షేక్ రూపంలో. ఓకే, సో అందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటుంది, అండ్ లో క్యాలరీస్ ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి మెయిన్ కౌంట్ చేసి క్యాలరీస్ అనమాట. సో డే మొత్తంలో ఎన్ని క్యాలరీస్ తింటున్నావు, ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నావు, ఈ ఫార్ములా బేస్ మీదనే వెయిట్ లాస్ అయ్యానా, వెయిట్ గెయిన్ అయ్యానా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, షేక్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజీ టు ప్రిపేర్. మీరు మ్యాగీ 2 మినిట్స్ అంటారు కానీ ఇది 1 minute లో ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఈజీ టు క్యారీ. మీరు ఏ ఊర్లోకి వెళ్ళినా సరే, ఏ ట్రావెలింగ్ లో ఉన్నా సరే ఈజీ టు ప్రిపేర్. ఎంత దూరం ట్రావెల్ చేసినా తీసుకెళ్ళవచ్చు. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ ట్రావెల్ చేసినా హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే మన బాడీకి చాలా హెల్త్ ఇస్తుంది అనమాట ఇది. లైక్ ఎలాగా అంటే, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న బదులు మన షేక్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది బాడీకి, చాలా లైట్ వెయిట్ గా. ఓకే, ఇది నా పర్సనల్ థింగ్ అనమాట చెప్పేది. అంటే చాలా మందికి ఇలాగ నాకు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. సో పర్సన్ టు పర్సన్ రిజల్ట్స్ వేరే ఉంటాయి. టైం ఎక్కువ పట్టొచ్చు, తక్కువ పట్టొచ్చు, కానీ రిజల్ట్స్ మాత్రం వస్తాయి అనమాట. సో పర్సన్ టు పర్సన్ రిజల్ట్స్ వేరే, డిస్క్లైమర్, కానీ రిజల్ట్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి అనమాట వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ లో. ఓకే, సో బాడీ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ మంచి బూస్ట్ అవుతుంది. సో మనకి ఫార్ములా షేక్ వచ్చేసి చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. ఓకే, మన ఇదే షేక్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, నైట్ డిన్నర్ లో తీసుకున్నట్టయితే 2 times. ఓకే, 2 times తీసుకున్నట్టయితే మనం హెల్దీగా మజిల్ పెంచుకుంటూ, ఫ్యాట్ తగ్గించుకుంటూ వెయిట్ లాస్ కావచ్చు. నేను చేసింది అది. ఓకే, చాలా మంది అనుకుంటున్నారు జిమ్కి వెళ్తున్నారు, సో దాన్ని బట్టి మీరు వెయిట్ లాస్ అయ్యారని. సో 100% రాంగ్ అనమాట. సో జిమ్ అనేది జస్ట్ మన బాడీ ఫిట్నెస్ కోసం, మన బాడీ షేప్ తెచ్చుకోనికి, మన మజిల్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోనికి. కానీ జిమ్ అనేది వెయిట్ లాస్ కోసం కాదు, వెయిట్ గెయిన్ కోసం కాదు. సో జిమ్ అనేది ఒక భాగం జస్ట్ ఫర్ ఫిట్నెస్. ఇంకో చిన్న క్లిప్ చూపిస్తా, చూసే. It is everything. Your workout probably helps you about 20 or 15%, but 80% is what you eat. సో మీకు ఇందులో అర్థమైంది ఏంటిది, 80% మన డైట్ అండ్ న్యూట్రిషన్ లో ఉంటుంది, జస్ట్ 20% వర్కౌట్ లో ఉంటుంది. మీరు వర్కౌట్ ఎంత చేసినా డైట్ ప్రాపర్ చేయకుంటే మీరు ఎంత వర్కౌట్ చేసి వేస్ట్ అనమాట. ఓకే, అది మీరు డైట్ ప్రాపర్ గా చేసి వర్కౌట్ ప్రాపర్ చేస్తే మీరు బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. సో వర్కౌట్ ఇంపార్టెంట్ కాదా అంటే వర్కౌట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ ఫిట్ గా ఉండడానికి, యాక్టివ్ గా ఉండడానికి వర్కౌట్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ దాంతోపాటు మంచి బ్రేక్ఫాస్ట్, మంచి డైట్, మంచి హెల్దీ డైట్, న్యూట్రిషన్ డైట్ ఇవ్వగలిగితే మన బాడీ అనేది చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకొని బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. నాకు అదే జరిగింది అనమాట. నేను 90 డేస్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, మీ అందరికి తెలుసు కదా. సో నేను స్టార్టింగ్ ఇలా ఉండేది 90 డేస్ స్టార్ట్ చేసే ముందు. సో ప్రజెంట్ నేను ఇంత బాగా గ్రో అయ్యాను. సో నా బాడీ కూడా చాలా బాగా బిల్డ్ అయింది విత్ బెస్ట్ న్యూట్రిషన్ అండ్ మంచి వర్కౌట్ అనమాట. నాకు ఈ న్యూట్రిషన్ అనేది చాలా బాగా పనిచేసింది, నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. జస్ట్ 30 డేస్ లో 5 kgs ఆఫ్ వెయిట్ లాస్ వచ్చింది. ఇది నాకు చాలా న్యాచురల్ గా వెయిట్ లాస్ వచ్చింది విత్ మంచి న్యూట్రిషన్ అండ్ మంచి వర్కౌట్ చేయడం వల్ల. సో నేను ఓన్లీ షేక్స్ తీసుకున్నాను మార్నింగ్ అండ్ నైట్.
ఇప్పుడు నెక్స్ట్ 30 డేస్, ఓకే, మనకు మొత్తం 330 డేస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ 30 డేస్ లో మీకు ఓన్లీ న్యూట్రిషన్ తీసుకొని చూపించాను. సెకండ్ 30 డేస్ లో కొన్ని సప్లిమెంట్స్ యాడ్ చేసుకొని చూపిస్తాను. సో 330 డేస్ లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ 30 డేస్ లో 2 టైమ్స్ షేక్ తీసుకున్నాను. సెకండ్ 30 డేస్ లో మల్టీవిటమిన్ సెలెక్ట్ వాటర్ యాడ్ చేయబోతున్నాను. సో థర్డ్ 30 డేస్ లో మీరు చూసేయండి, ఓకే, ఎంత డిఫరెన్స్ చేంజ్ వస్తుందో. సో మల్టీవిటమిన్ సెలెక్ట్ వాటర్ దేనికి? ఓకే, మల్టీవిటమిన్ వచ్చేసి మనకు ఆల్ టైప్స్ ఆఫ్ అంటే 22 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ వాల్యూస్ వస్తుంది. ఓకే, మన షేక్ నుంచి 100% న్యూట్రిషన్ రాదు, మన షేక్ నుంచి ఒక 50% వస్తుంది అండ్ మన మల్టీవిటమిన్ నుంచి 50% వస్తుంది. సో రెండు మిక్స్ చేస్తే 100% బెస్ట్ న్యూట్రిషన్ వస్తుంది అన్నమాట. ఓకే, మన మల్టీవిటమిన్ వచ్చేసి ఇది మెగా డోసేజ్ లా, మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ అన్నది మెగా డోసేజ్ లా. మెగా డోసేజ్ లా అంటే ఏంటి అంటే బై మిస్టేక్ ఒక డబ్బా మొత్తం మింగేసినా ఏం కాదు, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, ఏం కాదు, జస్ట్ డబ్బా ఖాళీ అవుతుంది అంతేగాని ఏం బాడీకి మాత్రం ఏం కాదు. అదే మీరు జనరల్ స్టోర్ లో మెడికల్ స్టోర్ లో తీసుకున్న మల్టీవిటమిన్ ఇట్ హ్యాస్ డోసేజెస్, దానికి డోసేజ్ అనేది రాసిపడి ఉంటుంది. సో ఆ డోసేజ్ కంటే ఎక్కువ అయితే మీకు ఏదో ఒక రియాక్షన్ కావచ్చు. సో మనది అలా కాదు, మనకి మెగా డోసేజ్ లా ఉంది అనమాట. ఓకే, మీరు ఎంత తీసుకున్నా ఏం కాదు. ఓకే, సో మల్టీవిటమిన్ డైలీ 3 వేసుకోవాలి. సో నేను ఈ రోజు నుంచి ఈరోజు డే 31, ఈ రోజు నుంచి నేను 3 సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ నెక్స్ట్ 30 డేస్ లో నా రిజల్ట్స్ ఇంకెంత బాగా చేంజ్ అవుతుందో మీరు చూసేయండి. ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్ లో, నా ఇన్స్టాగ్రామ్ లో. సో ప్లీజ్ చెక్అవుట్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ షార్ట్ రీల్స్ అనమాట. ఓకే, అండ్ ఇదే న్యూట్రిషన్ తోని మనం వెయిట్ గెయిన్ కూడా కావచ్చు. ఓకే, సో ఒకటే తాళం అనమాట. సో లాక్ తీస్తుంది అండ్ లాక్ వేస్తుంది, అదే కరెక్ట్ అనమాట. ఓకే, సో దీంతో మనం వెయిట్ లాస్ అవుతున్నాము, మనం దీంతోనే వెయిట్ గెయిన్ కూడా కావచ్చు. ఎలాగా అంటే 3 టైమ్స్ అనేది షేక్ తీసుకోవాలి. మార్నింగ్ తీసుకోవాలి, మధ్యాహ్నం తీసుకోవాలి, నైట్ తీసుకోవాలి. సో 3 పూటలు షేక్ తీసుకుంటూ 3 పూటలు మీరు మీల్ యాడ్ చేసుకోవాలి. మీల్ తో పాటు ఈ షేక్ తీసుకున్నట్టయితే మీకు హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు, ఫ్యాట్ తో కాదు మజిల్ తోని. మనం వెయిట్ గెయిన్ కావడం ఇంపార్టెంట్, కానీ చాలా మంది వెయిట్ గెయిన్ అయితే చాలా ఫ్యాట్ తోన మజిల్ తోన పట్టించుకోరు. ఇట్స్ రాంగ్ అనమాట. సో మన 100% మనం మజిల్ తో వెయిట్ గెయిన్ కావాలి, ఫిట్ గా వెయిట్ గెయిన్ కావాలి. ఓకే, సో మనకు మజిల్ తో వెయిట్ గెయిన్ గానికి అండ్ హెల్దీగా వెయిట్ గెయిన్ గానికి 3 టైమ్స్ షేక్స్ అండ్ 3 మీల్స్ మల్టీవిటమిన్ సెలెక్ట్ ఇట్స్ మ్యాండేటరీ. చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. సో మా సెంటర్ లో చాలా మంది క్లయింట్స్ కి నేను చాలా రిజల్ట్స్ కానీ వెయిట్ గెయిన్ రిజల్ట్స్. సో నెక్స్ట్ మీరే. సో మీకు వెయిట్ గెయిన్ రిజల్ట్ కావాలా, వెయిట్ లాస్ రిజల్ట్ కావాలా, కమెంట్ ఇట్. ఓకే, సో మిగతా నా ట్రాన్స్ఫర్మేషన్ కి మిగతా 30 డేస్ లో స్టే ట్యూన్ అండ్ ఫాలో కౌశిక్ ఫిట్ కోచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ కౌశిక్ ఫిట్ కోచ్ సైనింగ్ ఆఫ్.